మన సొత్తు అండి. వెండి దాచుకున్నట్టుగా, బంగారం దాచుకున్నట్టుగా, డబ్బు దాచుకున్నట్టుగా మనల్ని మనం ఏం చేయాలి? దాచుకోవాలి. అంతే మరి. మన సొత్తు మనం ఎవడికో ఇచ్చేయడం ఏంటండి? పట్టుకెళ్ళి మన మీద అధికారం, మన మీద అధికారం ఎవడో గాలుడికి ఇచ్చేస్తే రేపు పొద్దున ఏంటి నీ పరిస్థితి? నువ్వు బాగా ఆలోచించి, నేను చెప్పేది నిజం అబద్ధమని నీకు అర్థం అవుద్ది. నీకు మంచి కుటుంబం ఉంది, నీకు మంచి హోదా ఉంది, నీకు మంచి వ్యవస్థ ఉంది, ఏదేమైనా నీకు ఒక మంచి కట్టుబాటు ఉంది. ఇక్కడ నుంచి నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత అదంతా పోద్ది. ఆ తర్వాత నీ లైఫ్ ఏమైపోవాలి చెప్పు? అమ్మా నాన్నలను వదిలేసిన, భర్తను వదిలేసిన, భార్యను వదిలేసిన, తల్లిదండ్రులను వదిలేసిన, బయటికి వెళ్ళి ఏదో ఉద్ధరించేద్దాం అనుకుంటే ఇన్నాళ్ళు నీతో ఉన్న వాళ్ళ మీద లేని భరోసా ఎవడో నీకు ఎలా ఇవ్వగలడు? క్షణికా వేషంలో తీసుకెళ్ళినోడు. క్షణికా వేషంలో పోయావు నువ్వు, నీ నిర్ణయం తీసుకుని క్షణికా వేషంలో తప్పు చేస్తున్నావు, దెబ్బైపోతావు. అందుకే దేవుడు ప్రభు చెప్తున్నాడు, మనుష్యుల హృదయములో నుండి దురాలోచన ప్రారంభం అవుతుందంట. వ్యాధి వ్యాధి వ్యాధి. కామెరీలు వచ్చాయా? ఎలా ఉండాలి? కళ్ళు పచ్చగా అయ్యాయా? సిగ్నల్ ఇచ్చింది. కళ్ళు పచ్చగా అయితే సిగ్నలే కదా ఇచ్చిందా? ఏం చేయాలి ఇప్పుడు? జాగ్రత్తగా ఉండు. లివర్ సంబంధిత వ్యాధి అది. ఇక మీదట ఏది పడితే అది తినకూడదు. నీ లివర్ వర్క్ చేయడంలో ఫెయిల్ అవుతోంది. ఇప్పుడు లివర్ కి ఏమి ఇవ్వాలి? రెస్ట్ ఇవ్వాలి. ఎంత రెస్ట్ ఇస్తే అంత తొందరగా కామెరీల వ్యాధి నుంచి బయటపడతావు. బలమైన ఆహారం ఏం పెట్టక దానికి, ఉపవాసం పెట్టేయి. నీళ్లు తాగు, కడుగు దాన్ని శుభ్రంగా. నీళ్లు తాగు, బాగా నీళ్లు తాగు, కడుగు. క్లియర్ అవని ఆ పచ్చదనం అంతా పోయేలాగా, ఆ కళ్ళల్లో ఉన్న పచ్చదనం మళ్ళీ తెల్లగా వచ్చేంత వరకు క్లియర్ చేయి. లేదండి ఇంకా పెంచుతా అంటే ఏమవుద్ది? పోతావు, చచ్చిపోతావు. కామెరీలు ముదిరిపోతే బయటికి రావడం అసాధ్యం, చచ్చిపోతాం కదా. సో నీ శరీరం ఎలాగైతే ఇండికేషన్ ఇస్తుందో మరణం దగ్గర పడుతుంది బిడ్డ అని, నీ ఆత్మ కూడా ఇండికేషన్ ఇస్తుంది. దురాలోచనల వెంట సాగితే పాపము వలన వచ్చు జీతం మరణం.